పార్వతీపురం మండ్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సిఐటియు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు పార్వతీపురం ఐటీడీఓ పరిధిలో గల 8 మండలాల్లో సుమారు 100 మందికి పైగా అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు గిరిజన గురుకుల పాఠశాల పనిచేసిన విద్యార్థులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ నేటికి 29 రోజులు అవుతుంది. వాళ్ళ ఐటీడీఏ వద్ద కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం వద్ద అనేక విధాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దానిపైన స్పందించకపోవడం చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో 29 రోజులుగా ఈ గిరిజన గురుకుల పాఠశాల పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు వాళ్ళ సమస్య పరిష్కరించకపోగా ఈరోజు గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను డిప్యూటీ చేస్తున్న పద్ధతిలో వారు స్కూళ్లు పంపించే పని చేస్తున్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. ఈరోజు గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లలు విద్యార్థులే, గిరిజన ఆశ్రమ పాఠశాల పనిచేస్తే చదువుతున్న విద్యార్థులే, గిరిజన విద్యార్థులే. మరి మీరు ఎవరికి గిరిజన విద్యార్థులకే మీరు చదువు లేకుండా చేస్తున్నారు? ఇది చాలా అన్యమని తెలియజేస్తున్నాం. ఇంత జరుగుతుంటే మన పార్వతీపురం మండ్యం జిల్లాలో మన ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మిడి సంజయ్ మేడం గారు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. అదే కాకుండా ఒక అడుగు ముందుకేసి రాష్ట్రాలు ధర్నాలు ప్రజా సంఘాలు మాట్లాడి మీ సమస్య పరిష్కారం కాదని చెప్పి ఉచిత స్థలాలు ఇస్తూ ఇలా చేయడం చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైనా పోరాటం వల్లే ఫలితం వస్తుంది, ఎప్పటికైనా పోరాటం వల్ల ఫలితం వస్తుంది అనే విషయం మన సంజయ్ మేడం గారికి తెలియదని ప్రశ్నిస్తున్నాం. గతంలో ఇక్కడ ఏనుగుల సమస్య పైన, ఈ పూర్ణపూడ లాభేసి వంచిన సమస్యల పైన, ఈ రోడ్ల సమస్య పైన మీరు కలెక్టర్ కార్యాలయం వద్దకి ధర్నా చేసిన సందర్భంలో మీరు వచ్చి ప్రశ్నించలేదని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకనే ఈ చౌకబారు మాటలు మాని ఏదైతే మన గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ రోజు పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్య వెంటనే పరిష్కారం చేయాలి. అలాగే ఇప్పుడు నేటికి ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో సుమారు 8 మంది విద్యార్థులు వైద్యం అందకో లేకపోతే అక్కడ పౌష్టికాహారం అందుకు ఏదో వివిధ రకాలుగా చనిపోయిన పరిస్థితి ఉంది. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక పక్క వైద్యం అందిస్తామని చెప్తున్నారు, వైద్యం పూర్తిగా అందలేదు. ఎందుకంటే మీరు డిప్యూటీ సీఎం అయినా మరొక రోజే ఏఎన్ఎంలు అన్ని ఆశ్రమ పాఠశాలలు వేస్తామని మీరు సంతకం పెట్టి అందరు నియమిస్తామని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఈ రోజు ఎన్ని ఆశ్రమ పాఠశాలలో మీరు ఏఎన్ఎంలు నియమించారు? ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలని చెప్పి మన అదృష్టం ఏంటంటే మన ఐటీడీఏ పరిధిలో గతంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు గిరిజన శాఖ మంత్రివర్యులు పాముల పశువు శ్రీవన్ మేడం గారు, రాజేంద్ర గారు ఉన్నారు. మరి ఇప్పుడు కూడా మీరే ఉన్నారు. మన జిల్లాకి అదృష్టం ఏంటంటే మన ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ మంత్రి పదవులు రావడం చాలా అదృష్టం. కానీ ఈ పదవులు వచ్చినప్పుడు కూడా గిరిజన బతువులు గిరిజనులుగా ఉన్నారు, గిరిజనులకు వైద్యం అందట్లేదు. ఇది చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఏదైతే అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు వాళ్ళ సమస్య అన్ని పరిష్కారం చేసే దిశగా ఆలోచించాలి. ఇప్పటికీ అన్ని సంఘాలు, అన్ని పార్టీలు, అందరూ మేధావులు కూడా ఈ రోజు మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు 15 సంవత్సరాలుగా పనిచేస్తారు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. 15 సంవత్సరాలుగా 6,000కి 7,000 నుండి పనిచేసిన వాళ్ళకి వీళ్ళకి విస్మరించడం తగదు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలి. ఏఎన్ఎంలని అన్ని ఆశ్రమపేటలు నియమించాలి. విద్యార్థులు అపమూసోప మేరగిన గిరిజన విద్యార్థులు వీళ్ళకి ఎంతో భవిష్యత్తున్న విద్యార్థులు చనిపోతే మరి దానికి బాధ్యత ఎవరు వచ్చారని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికే అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు సమస్య పరిష్కారం చేయాలి. అన్ని ఆశ్రమ పాఠశాలలు ఏఎన్ఎం నియమించాలని చెప్పి కోరుతున్నాం. ఈ రోజు ఉలిపిరి కొమరాడ మండలం ఉలిపిరి ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకి ఈ రోజు పిఎస్ గానీ అలాగే దానికి సంబంధించి సైన్స్ గానీ ఇంగ్లీష్ మ్యాథ్స్ లో మొన్న డిప్యూటీ చేసి పంపించారు. మరి అక్కడ ఇంగ్లీషు మరి పిఎస్ ఎవరు చెప్తారని తెలియజేస్తున్నాం. మరి ఈ విధంగా గిరిజన విద్యార్థులకే మోసం చేస్తే మరి ఎవరికి మోసం చేయరు? ఇది తప్పు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ సమస్య పరిష్కారం చేసి గిరిజన విద్యార్థులకు మెరుగైన వైద్యంతో పాటు మెరుగైన విద్య అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము సిఐటిగా గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఈ విషయం పైన అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల పైన చేస్తున్న పోరాటానికి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.